హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ రైతు భరోసా పేమెంట్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఆలస్యానికి గల కారణాలు ఏంటి, అసలు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది, అసలు రైతు భరోసా పేమెంట్ అందుతాయా లేవా, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్లో చిన్నగా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు అలవాటు చేసే రైతు బంధు స్కీమ్గా, అంటే పంట పెట్టుబడి కోసం, లాగోడి కోసం ఆర్థికంగా రైతులను బలోపేతం చేయడానికి చెప్పేసి కేసీఆర్ సర్కార్ ఈ స్కీమ్ తీసుకొచ్చింది. మళ్ళీ కేసీఆర్ అన్న కానీ చాలామంది రైతులు అయితే అంటే మళ్ళీ మనసులో తలుచుకున్నారు కేసీఆర్ ఉంటే బాగుండేదని. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఈ రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చి కొన్ని మార్పులు చేశామని చెప్పేసి అంటున్నారు. అందులో గత ప్రభుత్వాలు నిజంగా అక్కడిక్కడ అడవులు కావచ్చు, అంటే వ్యవసాయానికి సేద్యం కానటువంటి భూములు, భవనాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, అటువంటి ప్రాంతాలకు కూడా రైతు బంధు పేమెంట్ పడ్డాయని చెప్పేసి విమర్శలు చేశారు. సో అవన్నీ సరిచేసిన తర్వాత కూడా ఎందుకు ఇంకా రైతు భరోసా పేమెంట్ రిలీజ్ చేయడం లేదు? ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఎకరానికి 7,500 రూపాయలు. సో వానాకాలం సీజన్ పూర్తిగా అయిపోయింది, మళ్ళీ యాసంగి పనులు ప్రారంభించారు రైతులంతా. అయినప్పటికీ ఈ రైతు భరోసా పేమెంట్ రావడం లేదు. మరి ప్రభుత్వం మాత్రం మంత్రులందరూ కూడా, వ్యవసాయ శాఖ మంత్రితో సహా చాలామంది తప్పకుండా ఈ రైతు భరోసా పేమెంట్ ప్రతి ఒక్క అర్హులందరికీ అందజేస్తామని చెప్పేసి ఆశ చూపెడతా ఉంది. ఇక కాదు, మా వల్ల కాదు, మేము చెయ్యము, ఇక రాదు అని చెప్పేసి ఒక్క మాటలో చెప్పేసి అయిపోతుంది కదా. రైతులు ఆలోచన దాని వైపు ఉండదు, వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు చేసుకొని ఉంటారు. సో తక్షణమే ప్రభుత్వం దీనికి సమాధానం ఇవ్వాలి, లేదా రైతులకు రైతు భరోసా పేమెంట్ కింద ఎకరానికి 7,500 తక్షణమే ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక రైతు భరోసా పేమెంట్ వస్తాయా మరి రావా, మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ను, సలహాలను తప్పకుండా ఈ ప్రభుత్వం సాధ్యం చేస్తుందా లేదా అనేది వన్స్ మీరు వీడియో కింద కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.